స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులు పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రేయ్, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిగా దొక్కండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమకట్టంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు రేయ్ మంత్రులు మంత్రులు హలో నరసింగరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండాపన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కప్తే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి? పెళ్లి ప్రాణం పొద్దుపోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు, నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని
ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి మా ఇంటి పేరు పడగొట్టి మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరూ చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజుకుని చూడొద్దు. ఏ కుర్రోడితో దీన్ని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జడగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతోరా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు. అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని 2 పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా? అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? 10 జన్మలెత్తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తపోయే జన్మల సంగతి ఎందుకు? ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. నీతో నాకు అసలు మాట్లాడడానికి ఇష్టం లేదు. పోవే కోతి. నువ్వే చింపాంజివి. నువ్వే పో. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏం కావాలో కోరుకో. నీ ఆశీస్సులు ఉంటే చాలన్నయ్య. శుభం. మీ మాట ఏంటి? హ్యాపీ బర్త్డే.
జై చెన్నకేశవ. శాంతి శాంతి శాంతి. సమయం ఆసన్నమైనది. వెళదాం పద.